Yeah, good morning, guys. Hello. Good morning, sir. Good morning. So I think last classes లో ఇన్వాయిసెస్ సంబంధించిన టోటల్ సెట్టింగ్స్ ప్రోగ్రామ్స్ అని చేశారు అనుకుంటా ఐ థింక్. ఓకే, గుడ్. సో టుడే మనకి ఇంపార్టెంట్ అయిన షార్ట్ కట్ కీస్ టాలీ ప్రైమ్ 6.0లో షార్ట్ కట్ కీస్ ఏంటి అనేది మనం క్లియర్ కట్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఈ షార్ట్ కట్ కీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. వాటికి రిలేటెడ్ సంబంధించిన ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ మనం టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. సో ఐ థింక్ అందరికి అప్పుడే టాలీ పూర్తిగా వచ్చేసినట్టుంది. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి అసలు లైవ్ క్లాసెస్ కి రావట్లేదు, వీడియోస్ ఉంటాయని ధైర్యం ఐ థింక్. ఓకే, యా. సో ఫస్ట్ వన్ చూడండి, ఆల్ట్ ప్లస్ F1 టు క్రియేట్ ఆర్ టు సెలెక్ట్ ఆర్ టు క్లోజ్ ఏ కంప్యూటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆల్ట్ F1 ఇస్తున్నా. సో ఆల్ట్ ప్లస్ F1 అనేది మనం టాలీ ERP9 లో దీన్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం. యూ కెన్ షట్ ద కంపెనీ బై ప్రెస్సింగ్ కంట్రోల్ ప్లస్ F3. యూ వాంట్ టు షట్ ద కంపెనీ అంటే ఉన్న కంపెనీ క్లోజ్ చేసి స్టార్టింగ్ లోకి వెళ్ళాలి అంటే ఆల్ట్ ప్లస్ F1. అది టాలీ ERP9 యూజ్ చేసేవాళ్ళం, టాలీ ప్రైమ్ లో కూడా యూజ్ చేస్తాం. కంట్రోల్ ప్లస్ F3 కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఎస్ ఎస్ ఇచ్చామంటే స్టార్టింగ్ ప్లేస్ లోకి వచ్చేస్తాం. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ F2 టు చేంజ్ ద పీరియడ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏముంది, ఆల్ట్ F2 1/4/2025, 31/3/2026 గేట్ వే ఆఫ్ టాలీలో. ఇప్పుడు దీన్ని నేను 1/4/2025 నుంచి 31/3/2050 వరకు, లేదంటే 3000 సంవత్సరం వరకు పెట్టుకోవచ్చు. 2050 వరకు కూడా ఎంట్రీ పాస్ చేయొచ్చు. చూడండి, 1/4/2025 నుంచి 31/3/2050. ఓకేనా, గేట్ వే ఆఫ్ టాలీలో మార్చినామంటే ఏ సంవత్సరంలోనే ఎంట్రీ పడుతుంది. ఎగ్జాంపుల్, డిస్కౌంట్ అలౌడ్ 5000. డేట్ మారుస్తున్నా, డేటు 1/4/2045. 2045 సంవత్సరంలో నేను ఈ రోజు ఎంట్రీ పాస్ చేశా. సేవ్ అవుతా చూడండి, చూసారా. రిసిప్ట్ డేట్ మారుస్తున్నా, 1/10/2039. క్యాపిటల్ 5 lakhs. నెక్స్ట్, ఓకే. నెక్స్ట్ 1/9/2036. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, ఈ విధంగా నువ్వు గేట్ వే ఆఫ్ టాలీలో ఆల్ట్ F2 ఇచ్చేసిన తర్వాత నువ్వు మార్చుకోవచ్చు. లాస్ట్ లో చూడండి, 2036లో ఒక ఎంట్రీ ఉంది, 39లో ఒక ఎంట్రీ ఉంది, 45లో ఒక ఎంట్రీ ఉంది. చూసారా, ఇలా ఆల్ట్ F2 అనేది గేట్ వే ఆఫ్ టాలీలో మార్చినామంటే 50 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఆ కెపాసిటీ ఉంది. ఓకే, డే బుక్ లో ఉన్నా సార్, నాకు ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్స్ ఏ కావాలి అనుకున్నారు అనుకోండి, ఆల్ట్ F2 ఇచ్చేసి 1/4/25, 1/30/4/25.
ఓన్లీ ఏప్రిల్ మంత్ టే వస్తాయి, మిగతా మంత్లు రావు. ఓకే? నాకు ఏప్రిల్ మంత్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాసే రావాలి సార్ అని అనుకో, ఆల్ట్ F1, 1 ఏప్రిల్ 25, 30 ఏప్రిల్ 25. ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాసే వస్తుంది. ఓకే, ఇలా ఆల్ట్ F2ని గేట్ వే టాలీలో మార్చొచ్చు, ఆల్ట్ F2ని బ్యాలెన్స్ షీట్ లో మనం చూసుకోవచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ లో చూసుకోవచ్చు, డే బుక్ లో కూడా చూసుకోవచ్చు. మీకు ఏ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఆ మంత్ ఆల్ట్ F2 ఇచ్చి ఫ్రమ్ డే టు డేట్ మార్చి ఇచ్చేస్తే ఆ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ Alt+C టు క్రియేట్ ఎనీ ఐటమ్ ఆర్ లెడ్జర్. నువ్వు ఏదైనా క్రియేషన్ చేయొచ్చు ఏ ప్లేస్ లో అయినా. Alt+C. సన్రీ క్రియేటర్స్ సేవ్ అవ్వాలంటే Ctrl+A సేవ్, Ctrl+A సేవ్, Ctrl+A సేవ్. పర్చేస్ Alt+C. చూసారా, ఏదైనా క్రియేషన్ చేయొచ్చు. Alt+C చూడండి, Ctrl+A సేవ్. Alt+C అంటే లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా, యూనిట్ అయినా, గ్రూప్ అయినా ఏదైనా క్రియేషన్ చేయొచ్చు Alt+C. సేవ్ చేయాలంటే Ctrl+A. Ctrl+A అంటే సేవ్. ఎస్కేప్ అంటే బ్యాక్ రావడం, బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ రావాలి. ఇక్కడ ఉన్నావు అనుకో, నువ్వు గేట్ వే ఆఫ్ టాలీకి రావాలా అంటే ఏం చేయాలి? ఎస్కేప్, 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 ఈ విధంగా ఇచ్చారు. తర్వాత Ctrl+Q అంటే టాలీ క్లోజ్ అయిపోతుంది. టు క్వైట్ ఫ్రమ్ స్క్రీన్ వితౌట్ కన్ఫర్మేషన్. Ctrl+Q. చూసారా, టాలీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. టాలీ ప్రైమ్ 6.0. యా, నెక్స్ట్ Ctrl+A అంటే ఏ స్క్రీన్ అయినా సేవ్ అయిపోతుంది. అది లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా, ఓచర్ అయినా, కంపెనీ అయినా క్రియేట్ అవ్వడం. జస్ట్ ఇప్పుడు కొత్తగా మీరు క్రియేట్ చేస్తారు చూడండి. వచ్చేసి రామ్ ఐటీ సొల్యూషన్. Ctrl+A సేవ్, Ctrl+A సేవ్. ఇలా Alt+C కంప్యూటర్ ఫిక్స్డ్ సెట్, Ctrl+A సేవ్, Ctrl+A సేవ్. ఇలా ఏదైనా సేవ్ చేయొచ్చు. సో తర్వాత నెక్స్ట్ Ctrl+Enter టు మాడిఫై ఆర్ చెక్ ఎనీ లెడ్జర్ ఆర్ ఎనీ ఐటమ్ ఫ్రమ్ ఎనీ స్క్రీన్. మాడిఫై చేయొచ్చు. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు దీంట్లో సేల్స్ పక్కన జిఎస్టి అని యాడ్ చేయాలి. లేదు, ఇక్కడ సేల్స్ పక్కన ఐజిఎస్టి ఉంది, ఏదైనా రిమూవ్ చేయాలి. ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఉన్నాయి, దాని వెనక ఎగ్జామ్టెడ్ గూడ్స్ అని తీసేయాలి. ఏదైనా చేయొచ్చు. Ctrl+Enter, Ctrl+Right arrow, Ctrl+A సేవ్. చూసారా, వెళ్ళిపోయింది. గూడ్స్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ టాలీ ఎసెన్షియల్ 3 విత్ ఇంటర్న్షిప్ ఉంది. Ctrl+Enter, Ctrl+Right arrow, ఇంటర్న్షిప్ తీసేస్తున్నా. Ctrl+A సేవ్. వెళ్ళిపోయిందా చూడు. ఏదైనా యాడ్ చేయాలనుకుంటాం, పర్చేస్ పక్కన జిఎస్టి అని యాడ్ చేయాలి.
కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ రైట్ యారో, జిఎస్టీ, కంట్రోల్ ఏ, సేవ్. చూడండి జిఎస్టీని యాడ్ అయింది. యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, తీసేయాలంటే తీసేయచ్చు. ఇది కంట్రోల్ ప్లస్ ఎంటర్. నెక్స్ట్ ఆల్ట్ డి టు డిలీట్ వోచర్స్, లెడ్జెస్, ఐటమ్స్ అండ్ కంపెనీస్. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేట్లోకి వెళ్ళి ఒక లెడ్జర్ కొత్తగా క్రియేషన్ చేస్తున్నా. పోస్టేజ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇది కొత్తగా ఒక లెడ్జర్ క్రియేషన్ చేశా. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, 2 లెడ్జెస్ పాస్ చేశా. కొత్తటి ఒకటి పోస్టేజ్, ఎలక్ట్రిసిటీ బిల్, 2 లెడ్జెస్ క్రియేషన్ చేశా. ఓకే, ఒక ఐటమ్ కొత్తగా క్రియేషన్ చేస్తున్నా. హెచ్పి ల్యాప్టాప్, ఓకే. ఇప్పుడు ఓచర్లోకి వెళ్తున్నా. పోస్టేజ్ అనేది ఎంట్రీ పాస్ చేస్తున్నా. పేమెంట్లో సేవ్ చేశా. నేను ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఎంట్రీ పాస్ చేయలేదు, పోస్టేజ్ మీద మాత్రమే పోస్ట్ చేశా. ఓకే, ఇప్పుడు నేను ఆల్టర్లోకి వెళ్తున్నా, లెడ్జర్లోకి వెళ్తున్నా. పోస్టేజ్ అనే లెడ్జర్ ని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఆల్ట్ డి, డిలీట్ అవుతుందా? ఎందుకు డిలీట్ అవ్వట్లేదు పోస్టేజ్? ఏమన్ పోస్టేజ్ అనే లెడ్జర్ ఎందుకు డిలీట్ అవ్వట్లేదు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటి? పోస్టేజ్ మీద ఎంట్రీ పాస్ చేశాను. పోస్టేజ్ మీద ఎంట్రీ పాస్ అయ్యింది, సో కాబట్టి అది డిలీట్ అవ్వదు. పోస్టేజ్ ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ డే బుక్ వెళ్ళి ఎంట్రీ డిలీట్ చేయాలి, అప్పుడు లెడ్జర్ డిలీట్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ మీద నేను ఎంట్రీ పాస్ చేయలేదు, దాన్ని డిలీట్ చేస్తా. చూడండి, ఓపెన్ చేసా, ఆల్ట్ డి, ఇది డిలీట్ అవుతుంది. ఎందుకు? దీని మీద ఎంట్రీ పాస్ అవ్వలేదు, జస్ట్ లెడ్జర్ ఒకటి చేసా కొత్తగా, అంతే. ఇది డిలీట్ అయింది. ఇప్పుడు హెచ్పి ఐటమ్, ఎందుకు ఇది డిలీట్ అవుతుంది? జస్ట్ ఐటమ్ క్రియేషన్ చేసిన, దీని మీద ఎంట్రీ పాస్ చేయలేదు, కాబట్టి ఇది డిలీట్ అవుతుంది. అదే వేరే ఐటమ్ ఇస్తా, యాపిల్ మార్క్, ఆల్ట్ డి, ఇది ఎందుకు డిలీట్ అవ్వదు? దీని మీద ఆల్రెడీ ఎంట్రీస్ ఉన్నాయి, ఎంట్రీస్ ఉంటే డిలీట్ అవ్వము. ఇప్పుడు డే బుక్ లో వెళ్ళా, పోస్టేజ్ ఉంది కదా. ఇప్పుడు ఈ పోస్టేజ్ నువ్వు డిలీట్ చేయాలంటే లెడ్జర్ ఫస్ట్ నువ్వు ఓచర్ ని డిలీట్ చేయాలి. ఇది డిలీట్ చేస్తున్నా, ఆల్ట్ డి. ఇప్పుడు చూడండి, వెళ్ళి లెడ్జర్ డిలీట్ చేయండి, డిలీట్ అవుతుంది, ఆల్ట్ డి. ఇప్పుడు అవుతుంది, ఎందుకోసం? ఓచర్ డిలీట్ చేసావు కాబట్టి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ F3 టు సెలెక్ట్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్, ఆల్టర్ ఆర్ డిలీట్. F3. ఓకే, ఇవి టాలీ ఈఆర్పి ఉపయోగించేవాళ్ళు. చూడండి, ఇక్కడ టాలీ ప్రైమ్ లో నో నీడ్, ఇక్కడ ఆల్టర్ అంటే ఇక్కడ చేస్తాం. ఏదైనా యాడ్ చేయాలన్నా తీసేయాలన్నా. తర్వాత కంట్రోల్ ప్లస్ ఎన్, కింద క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ ఎన్, వద్దు అంటే ఇంటూ మార్క్ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. కంట్రోల్ ప్లస్ F3 టు షట్ ద కరెంట్లీ లోడెడ్ కంపెనీ, ఏ కంపెనీ అయితే ఓపెన్ లో ఉందో అది క్లోజ్ అవుతుంది. కంట్రోల్ F3, చూసారా?
నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ ఐ టు ఇన్సర్ట్ వోచర్ ఎంట్రీ ఫ్రమ్ డే బుక్. డైరెక్ట్ గా డే బుక్ నుంచి మనం ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. ఇప్పుడు డే బుక్ లో ఉన్న ఆల్ట్ ఐ డైరెక్ట్ గా ఏదో ఒక వోచర్ లో వెళ్ళొచ్చు. డిస్కౌంట్ అలౌడ్ 15,000. సరే డైరెక్ట్ గా డే బుక్ లోనే సేవ్ అవుతుంది. ఆల్ట్ ఐ రిసిప్ట్ క్యాపిటల్ డైరెక్ట్ గా డే బుక్ లోనే సేవ్ అవుతుంది. ఇది ఆల్ట్ ఐ. కంట్రోల్ ప్లస్ పి టు ప్రింట్ ఎనీ స్క్రీన్ ఆర్ రిపోర్ట్. దాన్ని సెలెక్ట్ చేసావు, కంట్రోల్ పి రివ్యూ. ఇట్లా పేమెంట్ కానీ, రిసిప్ట్ కానీ, ఇన్వాయిస్ కానీ ఏదైనా వస్తుంది. నిన్న చూపించాను కదా ఇన్వాయిస్ ఎలా ఉంటాయో. ఇక్కడ మనం 1/4/2025 టు 31/3/2026 పెట్టుకుంటే అప్పుడు మనకు కావాల్సిన ఎంట్రీస్ అని వస్తాయి. కంట్రోల్ పి ప్రివ్యూ. ఆల్ట్ జెడ్ ఇవి ఇన్వాయిసెస్. ఆల్ట్ జెడ్ అంటే జూమ్ అవుట్. తర్వాత ఆల్ట్ ప్లస్ ఆర్ టు రిమూవ్ ఏ గ్రూప్ ఫ్రమ్ ఏ రిపోర్ట్ టెంపరీ. ఆల్ట్ F1 చూడండి. ఆల్ట్ ఆర్ వచ్చేసి టాలీ ఏఆర్ ప్రైమ్ లో ఉపయోగించగలం. టాలీ ప్రైమ్ లో కంట్రోల్ ఆర్ ఇవ్వాలి. కంట్రోల్ ఆర్ ఇచ్చినాం అనుకో అవి ఆ నిమిషం కనిపించకుండా పోతాయి. చూసారా వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే కంట్రోల్ యూ. కంట్రోల్ యూ ఇచ్చినానంటే మళ్ళీ బ్యాక్ వస్తాయి. టు బ్రింగ్ బ్యాక్ ది రిమూవ్డ్ లైన్స్ ఫ్రమ్ రిపోర్ట్. తర్వాత ఆల్ట్ ప్లస్ ఎక్స్ టు క్యాన్సిల్ ఏ వోచర్. టు క్యాన్సిల్ ఏ వోచర్. బుక్ ఆల్ట్ F2 డేట్లు తీసేస్తున్నాను. ఇప్పుడు చూడండి సేల్స్ ఇన్వాయిస్ లో 1 నుంచి 14 వరకు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ మధ్యలో ఉన్న ఇన్వాయిసెస్ డిలీట్ చేయకూడదు. కింద ఉన్న ఇన్వాయిస్లు జంప్ అవుతాయి. కాబట్టి ఏదైనా తప్పిపోయిందంటే ఆల్ట్ ఎక్స్ ఇచ్చి క్లోజ్ చేసేయాలి. ఆ ఇన్వాయిస్ అలాగే క్యాన్సిల్ చేయాలి. ఆల్ట్ ఎక్స్ చూడండి క్యాన్సిల్డ్. ఆ నెంబర్ అలాగే ఉంటుంది. నువ్వు డిలీట్ చేసావు అనుకో 8 నెంబర్ 7కి వస్తుంది, 9 నెంబర్ 8కి వస్తుంది. ఇప్పుడు మిస్ మ్యాచ్ అవుతాయి. అదే ఏది తప్పిపోయిందో అది క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ జూమ్ ఆల్రెడీ చూపించాను. ఆల్ట్ ప్లస్ 2 టు డూప్లికేట్ వోచర్. ఇప్పుడు ఇక్కడ వరుణ్ ఐటీ సొల్యూషన్ ఉంది. సేమ్ ఇదే పర్సన్ మళ్ళీ సేమ్ వాల్యూస్ కి సేమ్ ఐటమ్స్ మళ్ళీ కొన్నాడు. డేట్ ఒకటి మార్చాడు అంతే. అప్పుడు ఆల్ట్ 2 యూజ్ చేస్తాం. డేట్ ఒకటి మార్చుతాం అంతే. 2/4 కంట్రోల్ ఏ కావాలంటే చూసుకోండి. ఎంత ఇక్కడ 15,000 వరుణ్ ఐటీ సొల్యూషన్స్. డేట్ ఇస్తున్నాను 14/24 వచ్చిందా లాస్ట్ లో 15,087. ఇక్కడ 15,080. సేమ్ పర్సన్ సేమ్ ఐటమ్స్ తో డేట్ ఒకటి మార్చామంతే. ఓకే మళ్ళీ మనం ఓపెన్ చేసి అదే ఐటమ్ తీసుకుని అదే రేట్ తీసుకుని టైం లేకుండా డూప్లికేట్ వోచర్ అంటారు. కంట్రోల్ ప్లస్ ఆర్ టు రిపీట్ ప్రీవియస్ మ్యాటర్. ఇక్కడ Vivo 1 ఆల్రెడీ ఉంది. Oppo 1 కంట్రోల్ ఏ సేవ్. రిపీట్ అవ్వాలంటే ఏం చేయాలి? కంట్రోల్ ఆర్ 1 తీసి 2 పెట్టండి. కంట్రోల్ ఏ సేవ్. కంట్రోల్ ఆర్. ఆ సేమ్ ఐటమ్స్ ఉన్నప్పుడు ప్రతిసారి టైప్ చేయకుండా మనం కంట్రోల్ ఏ ఇచ్చామంటే సేవ్ అవుతుంది. కంట్రోల్ ఆర్ ఇచ్చినామంటే రిపీట్ అవుతుంది. సో వాటిని మనం అలా యూజ్ చేస్తాం.
only OPPO 1, OPPO 2, OPPO 3. Next. So shift plus enter to view or expand particular group ahead from any report. మనకి ఏ రిపోర్ట్ ఎక్స్పాండ్ అవ్వాలంటే అది మాత్రం ఎక్స్పాండ్ అవుతుంది. చూడండి ఓపెనింగ్ స్టాక్. సో ఇక్కడ వచ్చేసి షిఫ్ట్ ఎంటర్ కదా, జస్ట్ అది మాత్రమే ఎక్స్పాండ్ అయింది. షిఫ్ట్ ఎంటర్ చూడండి, మిగతావి ఏమీ ఎక్స్పాండ్ అవ్వట్లేదు. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ సి కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. టీ పడింది, బి ఉండాలి. ఇప్పుడు పర్చేజ్ ఉంది, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ ఏ సేవ్, మళ్ళీ కంట్రోల్ వి అంటే పేస్ట్ 3, కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ సేవ్. ఇలాగా మనము కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్ ఇలా చూపిస్తాం. నెక్స్ట్ F11 మీకు తెలుసు, F11 అంటే ఫీచర్స్. అవసరం ఏదైతే ఉంటుందో దానిలో మాత్రం ఓపెన్ చేసుకుంటాం. వీటిని F11 ఫీచర్స్ అంటాం. F11 ఫీచర్స్. F12 అంటే ప్రతి ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ లో F12 ఫీచర్స్, మరికొన్ని ఫీచర్స్ దీంట్లో దాగి ఉంటుంది. ప్రతి చోట F12 ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళు, బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళు, ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళు, ప్రతి చోట F12 ఉంటుంది. ఆల్ట్ ప్లస్ వై, ఆల్ట్ ప్లస్ క్యూ, ఆల్ట్ ప్లస్ జి, ఆల్ట్ కంట్రోల్ ప్లస్ జి, ఇవన్నీ చూడండి. ఇక్కడ కే కింద ఒక లైన్ ఉంది, వై కింద ఒక లైన్ ఉంది, జెడ్ కింద ఒక లైన్ ఉంది. అంటే ఏంటి, ఆల్ట్ పట్టుకోవాలని అర్థం. ఆల్ట్ కే కంపెనీ, ఆల్ట్ వై డేటా, ఆల్ట్ జెడ్ ఎక్స్చేంజ్, ఆల్ట్ జి గో టు, ఆల్ట్ ఓ ఇంపోర్ట్, ఆల్ట్ ఈ ఎక్స్పోర్ట్. కొన్ని షార్ట్ కట్స్, ఆల్ట్ ఎం షేర్, ఆల్ట్ పి ప్రింట్, ఆల్ట్ 9 టాలీ క్యాపిటల్. F1 హెల్ప్, ఇవన్నీ. ఇప్పుడు ఆల్ట్ జీని ఉపయోగించి మనం ఏ స్క్రీన్ లోకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆల్ట్ జీ ఉంది, ఈ ప్లేస్ నుంచి డైరెక్ట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్తున్నాం. ఇదే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మళ్ళీ బ్యాలెన్స్ లేకపోతా ఆల్ట్ జీ అంటే వెనకమ్మడే ఆ స్క్రీన్లు ఉంటాయి. మళ్ళీ ఆల్ట్ జీ లోకి వెళ్ళా, డాష్బోర్డ్ లేకపోతా, మళ్ళీ ఆల్ట్ జీ లోకి వెళ్ళా, దాని వెనక మిగతా స్క్రీన్లు అన్ని యాడ్ అవుతా వస్తాయి. డే బుక్ లోకి వెళ్ళా, ఆల్ట్ జీ లోకి వెళ్ళా, ఫైనల్ అకౌంట్స్ రిపోర్ట్స్ లోకి వెళ్ళా, ఆల్ట్ జీ, ట్రయల్ బ్యాలెన్స్. ఇలా చూడు, ఎస్కేప్ ఇచ్చే కొద్దీ అవన్నీ వెనకనే ఉంటాయి చూడండి. ఎస్కేప్, డే బుక్, డాష్ బోర్డ్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్, డే బుక్, ఇన్ని వెనకనే ఉన్నాయి చూడండి. ఓకే, ఇవి షార్ట్ కట్ కీస్. టాలీ ఫ్రమ్ 6.0. అంటే ఇంకా చాలా ఉంటాయి, బట్ అవసరం ఏంటి మనం డిస్కషన్ చేసాం. ఓకే, క్లియర్ లైన్స్, ఎనీ డౌట్స్? No, sir. 2 days or 3 days లో బ్యాచ్ క్లోజ్ అయిపోతుందా?